बोट हाउस देखो, शिकारा राइड, मोगल गार्डन, मंजू हाय हाय करो, फोटो फोटो। जय जय शंकर। काफी दो बस। हे गाइस, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి అనంతపురం మై లాగ్స్. లాస్ట్ వీడియోలో జమ్మూ ఎలా రీచ్ అయ్యామో చూసారుగా. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6 కల్లా రెడీ అయ్యాం శ్రీనగర్ వెళ్ళటానికి. మా హస్బెండ్ ముందే జమ్మూలో శ్రీనగర్ కి 3 days క్యాబ్ అయితే బుక్ చేశారు. రెడీ అయిపోయి క్యాబ్ కోసం వెయిటింగ్. చలో క్యాబ్ అయితే వచ్చేసింది. సో లగేజ్ అయితే పెడుతున్నారు. మార్నింగ్ క్లైమేట్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. శ్రీనగర్కి స్టార్ట్ అయ్యాం. నా పక్క నుండి ఆమె రాజస్థాన్ కోటాలో ఫ్యామిలీ పెట్టినప్పుడు తను నాకు బాగా పరిచయం. తను కూడా మాలాగే వెకేషన్కి అయితే వచ్చింది. సో కొద్దిసేపు అలా ట్రావెల్ చేశాక మంచి లొకేషన్లో బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాము. అక్కడ లొకేషన్ చాలా బాగుంది. కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ చోలే భటోరీ రోటీ అయితే తీసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇక నేచర్ని ఎంజాయ్ చేస్తూ జర్నీ అయితే సాగుతుంది. శ్రీనగర్ వెళ్ళేదాకా ఎత్తైన కొండలు, అలా మధ్యలో జలపాతాలు, అక్కడక్కడ టన్నెల్స్, జర్నీ అయితే సూపర్ గా అనిపించింది. ఆసియాలోనే లార్జెస్ట్ టన్నెల్ లోకి ఎంటర్ అవబోతున్నాం. ఈ టన్నెల్ పేరు వచ్చేసి డాక్టర్ రామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నెల్. ఈ టన్నెల్ వచ్చేసి దాదాపు 20 kilometers అయితే ఉంటుందట. ఫైనలీ శ్రీనగర్ రీచ్ అయ్యాం. శ్రీనగర్ రీచ్ అయ్యేటప్పటికి 12:30 అయింది. ఇక్కడ చూస్తున్నారుగా దాల్ లేక్. చలో ముందుగా శ్రీనగర్లోని శంకరాచార్య టెంపుల్కి వెళ్దాం. శ్రీనగర్లో మనకి ఎక్కువగా BSF CRPF జవాన్లు మనకి ఎక్కువగా కనిపిస్తారు. ఇక్కడ హై సెక్యూరిటీ అయితే ఉంటుంది. శంకరాచార్య టెంపుల్ వెళ్ళటానికి మనకి ఇలా మెట్లు అయితే ఉంటాయి. చాలా హైట్లో ఉంటుంది టెంపుల్. మనకి పైకి వెళ్ళటానికి 10 to 15 minutes అయితే పడుతుంది. ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి చాలా పురాతనమైన టెంపుల్. ఇక్కడ వ్యూ అయితే అద్దిరిపోతుంది. పైనుంచి వ్యూ ఇలా ఉంది. శ్రీనగర్ దాల్ లేక్ మనకు బాగా కనిపిస్తుంది. సో ఇంకా అప్పటికే 2 అలా అవుతుంది. ఇక డిన్నర్ అయితే కంప్లీట్ చేసాం. డిన్నర్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి మొఘల్ గార్డెన్. మొఘల్ గార్డెన్ బయట వ్యూ అయితే ఇలా ఉంది. చలో లోపలికి వెళ్దాం. మొఘల్ గార్డెన్కి బ్యాక్గ్రౌండ్ ఆ మౌంటైన్స్ కానీ, పక్కనే గార్డెన్ అండ్ దాని ముందర వచ్చేసి దాల్ లేక్ వ్యూ మాత్రం ఆసమ్. ఈ మొఘల్ గార్డెన్ వచ్చేసి దాల్ లేక్ ఒడ్డునైతే ఉంది. ఈ గార్డెన్ వచ్చేసి 2nd largest మొఘల్ గార్డెన్ ఇన్ కాశ్మీర్.
నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి జ్యేష్ఠాదేవి టెంపుల్. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసారని ఇక్కడ వారు చెప్తున్నారు. ఇక్కడ వెదర్ వచ్చేసి చాలా కూల్గా ఉంది. చుట్టూ ఎత్తైన చెట్లు, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీస్ అయితే ఉన్నాయి. మనకి వాల్నట్ ట్రీస్ కూడా ఇక్కడ చాలానే కనిపించాయి. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి శ్రీనగర్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ దాల్ లేక్. దాల్ లేక్ అయితే వచ్చేసాం. వావ్ వావ్, ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఉందో కదా. పెయింటింగ్ వేసినట్లు అనిపిస్తుంది. దాల్ లేక్లో షికారా రైడ్కి మనకు చాలా అమౌంటే చెప్తారు, కానీ ఇక్కడ చాలా బార్గనింగ్ అయితే చేయాలి. ఇక్కడే మనం చాలా మోసపోతాము. బీ కేర్ఫుల్. అలాగే మనకి షికారా రైడ్ చేసేటప్పుడు కుంకుమ పువ్వు అని, శీలాజిత్ అని ఇలా అమ్ముతూనే ఉంటారు, కానీ మనము చాలా తక్కువ రేటుకి అడగాలి. ఫైనలీ దాల్ లేక్లో బోట్ అయితే ఎక్కేసాం. మేమైతే 2 బోట్లు అయితే తీసుకున్నాం. ఒకరు మధ్యలో కూర్చోండి, మొత్తం బోట్ కవర్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి అన్నయ్య. काफी दो दो मेरा को भी चाहिए काफी. ఈవినింగ్ టైంలో హాయిగా ఇలా కూర్చొని కాఫీ తాగుతూ షికారా రైడ్ చేస్తే ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. మేమైతే ఫుల్ ఎంజాయ్. సో ఇంకా మా రైడ్ అయ్యేటప్పటికి నైట్ అయితే అయింది. ఇంకా మా హస్బెండ్ శ్రీనగర్లో స్టే చేయడానికి శ్రీనగర్లో ఉండే ఆర్మీ గెస్ట్ రూమ్స్ అయితే బుక్ చేశారు. సో ఇంకా ఆర్మీ క్వార్టర్స్కి అయితే వెళ్ళాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్. కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో సోమవారం వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.